హరే కృష్ణ డివోటీస్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 2వ అధ్యాయం हरे कृष्ण యాభై प्रभु जी दंडवत प्रणाम। యాభై 54వ శ్లోకం ఈరోజు మనం చూద్దాం. 53 శ్లోకాల వరకు మనం నిన్న చూసాము. నిమి మహారాజు అడిగినటువంటి రెండవ ప్రశ్నకి సమాధానంగా ఆ, మనకి ఈ గత 10 శ్లోకాలుగా మనం వింటూ ఉన్నాం. ఓకే. అయితే నిమి మహారాజు అడిగిన రెండవ ప్రశ్న ఏమిటి అని అంటే, వివిధ శ్రేణుల్లో ఉన్నటువంటి భక్తుల గురించి వివరంగా తెలియచేయండి అనేటువంటి విషయాన్ని అడిగారు. అంటే భాగవతోత్తముల గురించి మనకు తెలియచేయమని అన్నారు. అందరూ వైష్ణవులనే చెప్పుకుంటారు, అందరూ భాగవతులని చెప్పుకుంటారు. నిజానికైతే భాగవతం వింటూ భక్తిలో ఉన్నటువంటి అందరూ కూడా వైష్ణవులే, భాగవతులే. సో అలాంటప్పుడు వీళ్ళల్లో తేడాలు లేవా? వీళ్ళల్లో తేడాలు ఉంటే ఏంటి ఆ తేడాలు? సో ఎవరు ఉత్తమ భక్తులు, ఎవరు మధ్యమ భక్తులు, ఎవరు కనిష్ట భక్తులు అనేటువంటి విషయాన్ని మనకి వివరణగా అర్థమయ్యేలా ఇప్పటి వరకు కూడా మనకి తెలియచేయడం జరిగింది. 3 శ్లోకాల్లో 3 రకాల భక్తుల గురించి కూడా డీటెయిల్డ్ గా ఇచ్చిన తరువాత మిగిలినటువంటి శ్లోకాలలో ఉత్తమ శ్రేణి భక్తుల యొక్క కొన్ని లక్షణాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏ స్థాయిలో ఉన్నటువంటి భక్తులు ఉత్తమ శ్రేణి భక్తులు అని పరిగణించబడతారు? ఎందుకంటే మనందరికీ కూడా ఎవరు ఉత్తమ శ్రేణి భక్తులు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఉత్తమాధికారి భక్తులు ఎవరు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోకపోతే మనము గురువుని ఎంచుకోవడంలో మనము తప్పులు చేసేటువంటి అవకాశం ఉంది. మనం ఏ పరంపరలో ఉండాలి, ఆ పరంపరలో ఉన్నటువంటి గురువులలో ఉత్తమాధికారి భక్తులు ఎవరు, ఆ ఉత్తమాధికారి భక్తుడు అయ్యున్నాడా లేదా, గురువు అయ్యేటువంటి అన్ని అర్హతలు ఆ వ్యక్తికి ఉన్నాయా లేదా అని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండానే ఎవరో ఒకళ్ళు అందరూ కలిసిపోతున్నారు, నేను కూడా కలిసిపోతాను, అందరితో పాటు సమానంగా వాళ్ళు తీసుకున్నారు నేను తీసుకున్నాను అని అంటే ఇది సీజనల్ గా ఉంటుంది. ఎలా అంటే ఆమ్, మామూలుగా మనం చిన్నప్పటి నుంచి చేస్తున్నటువంటి భక్తిని ఎలా అయితే చేసామో అలానే ఉంటుంది. ఏదైనా సరే ఒక భక్తిలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే సైంటిఫిక్ గా నిర్ణయం తీసుకోవాలి, శాస్త్రీయంగా నిరూపింపబడాలి. ఓకే. మనం అందరం అనుకుంటాం భక్తి అంటే మూఢనమ్మకము అని. భక్తి అంటే మూఢనమ్మకం కాదు. భక్తి అంటే ఒక సైన్స్. భక్తిలో పురోగమించాలంటే ఎవరిని అనుసరించాలి, ఎవరి ఆశ్రయంలో ఉండాలి, ఎవరి ద్వారా భగవంతుడి వరకు చేరుకోగలం. ఎందుకంటే చిన్న చిన్న పనులు చేయడానికే మనము మన జీవితంలో మనం చేయబోయేటువంటి పని మీద అనుభవం ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి సంప్రదించి సలహాలు తీసుకొని ఇది మంచా అది చెడా అని 100 రకాలుగా ఆలోచించి బయట వాళ్ళందరూ అన్ని చెప్పిన తరువాత మళ్ళీ మనం దాన్ని ఇంట్లో ఇంట్లో వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని ఓకే ఇది చేద్దామా అది చేద్దామా అని నిర్ణయాలు తీసుకునేటువంటి మనం భగవద్భక్తిలో పురోగమించడానికి, ముక్తి మార్గంలో ప్రయాణం చేయటం కోసం ఏ మార్గం సరైంది, ఎవరిని ఎంచుకోవాలి, ఎవరి ద్వారా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయంలో శాస్త్రీయంగా గనక మనం ఎనలైజ్ చేయకపోతే, శాస్త్రీయంగా గనక మనం అర్థం చేసుకోకపోతే తప్పు మార్గంలో పోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకని మనకి ఉత్తమాధికారి భక్తుడు గురించి చాలా వివరంగా మనకి ఇస్తున్నారు. ఎవరినైనా సరే ఒక వ్యక్తిని బయట చూడగానే ఈయన ఉత్తమాధికారి భక్తుడు అని చెప్పగలిగే అంతగా మనకి అర్థమయ్యేలా ఉత్తమాధికారి భక్తుడి గురించి మనకి తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా మనం అన్ని శ్లోకాల్లో కూడా మనం చూస్తూ వచ్చాం. ఇంతకు ముందు శ్లోకంలో చూస్తే ఉత్తమాధికారి భక్తుడు భౌతికమైనటువంటి ఐశ్వర్యం వల్ల కానీ, భౌతికమైనటువంటి స్థితిగతుల వల్ల కానీ గర్వితులు కాకుండా వాళ్ళు భగవంతుడికి శరణు వేడుకొని ఉంటారు. నిరంతరం భగవంతుడి శరణులోనే ఉంటారు. సహజంగా చూస్తే మనకున్నటువంటి ఐశ్వర్యాలు మన భక్తికి అడ్డమవుతాయి. కానీ ఎంతో పుణ్యం చేసుకుంటే, ఎంతో పూర్వజన్మలో ఎంతో సుకృతి ఉంటే మనకు ఒక మంచి కుటుంబం, ఐశ్వర్యవంతులైనటువంటి కుటుంబం, లేదా శాస్త్రం తెలిసినటువంటి కుటుంబం, లేదంటే భక్తిలో పురోగమించడానికి అవకాశం ఉన్నటువంటి కుటుంబం మనకి దొరుకుతుంది. మనకి ఏదైతే కుటుంబం ఇప్పుడు దొరికిందో అది జస్ట్ అనుకోకుండా అలా వచ్చింది కాదు. మన పూర్వజన్మ కర్మల ఫలితంగా మనకి ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి సుఖాలైనా కష్టాలైనా ఏదైనా. అలాంటప్పుడు మనకి దొరికినటువంటి దాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలి, చక్కగా ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి విధానం. జనరల్ గా మనకున్నటువంటి ఐశ్వర్యం, ఒకవేళ ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టామనుకోండి, పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్య ఫలంగా మనం ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుడితే ఆ ఐశ్వర్యాన్ని ఉపయోగించి ఇంకా పుణ్యం చేయాలి. ఆ ఐశ్వర్యాన్ని ఉపయోగించి పోయిన జన్మలో ఏ తప్పులు అయితే చేశామో అలాంటి తప్పులు చేయకుండా ఇంకా పురోగమించడానికి ప్రయత్నం చేయాలి.
అలా కాకుండా ఐశ్వర్యం మనకి అడ్డైపోతే ఆధ్యాత్మికంగా పురోగమించడానికి, అప్పుడు జనరల్ గా ఐశ్వర్యవంతులు భక్తులవుతారా అంటే చాలా రేరు. వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యం కారణంగా గర్వితులైపోయి వాళ్ళు భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి విషయంలో ప్రశ్నిస్తారు, నాస్తికులుగా మారుతారు. వాళ్ళకి సమయం ఉండదు. సత్సంగం జరుగుతుంది రాండి విందాము అంటే సమయం ఉండదు. చాలా బిజీగా ఉంటారు, భౌతికమైనటువంటి కార్యకలాపాల్లో బిజీగా ఉంటారు. కానీ బ్రహ్మ, రుద్రుడు లాంటి ఉత్తమమైనటువంటి దేవతల సైతం భగవంతుడి యొక్క పాద పద్మాలను ఒక క్షణం కూడా వదిలిపెట్టడానికి వాళ్ళు సిద్ధపడరు. అంతకు మించిన ఐశ్వర్యం ఎవరికి ఉంటుందండి? సుఖ సంతోషాలు అనుభవించడంలో దేవతలకు మించి మనుషులు అనుభవిస్తారా? అనుభవించరు. మరి ఆ దేవతల్లో కూడా పూర్తి స్వతంత్రం కలిగినటువంటి, ఆ దేవతలు అందరిలో కూడా ఉత్తమ దేవతలైనటువంటి, ఏ ఐశ్వర్యం కావాలన్నా కానీ లభించగల అలాంటి దేవతల స్థానంలో ఉన్నటువంటి బ్రహ్మ, రుద్రుడు సైతం కూడా క్షణకాలం కూడా భగవంతుడిని వదిలిపెట్టరు. వాళ్ళు విశుద్ధ భక్తులు, వాళ్ళు ఉత్తమాధికారి భక్తులు. బ్రహ్మ, రుద్రుడు దేవతలలో ఉత్తమ దేవతలు. ఒకవేళ అలాంటి లక్షణాలనే కలిగినటువంటి మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఉత్తమాధికారులే అవుతారు. బ్రహ్మకి రుద్రుడికి ఉన్నటువంటి స్వతంత్రం, బ్రహ్మకి రుద్రుడికి ఉన్నటువంటి ఐశ్వర్యం, బ్రహ్మకి రుద్రుడు అనుభవించగలిగినటువంటి సుఖ సంతోషాలు ఈ భూమి మీద ఏమీ ఉండవు. అంతకు మించిన సుఖ సంతోషాలు ఏమీ ఉండవు. అలాంటి వాళ్ళే భగవంతుడిని నిరంతరం స్మరిస్తూ భగవంతుడి యొక్క పాదపద్మ ఆశ్రయంలోనే ఉండగలిగితే, మరి అలాంటి ఐశ్వర్యాలనే కలిగి ఉన్నటువంటి మానవులు కూడా ఎవరైనా భగవంతుడి యొక్క శరణులోనే ఉండగలిగితే, ఆ ఐశ్వర్యం అడ్డు రాకపోతే, ఆ ఐశ్వర్యం తనకి గర్వాన్ని తీసుకురాకపోతే, ఆ ఐశ్వర్యం ఆయనని భగవంతుడిని మర్చిపోయేలా చెయ్యకపోతే, అలాంటి భక్తుడు ఉత్తమాధికారి భక్తుడు. అలాంటి భక్తుడు భాగవతోత్తముడు. అలాంటి భక్తుడు ముక్తి మార్గంలో ఉన్నటువంటి వాడు, ముక్తి గ్యారంటీ దొరికేటువంటి వాడు. అలా కాకుండా ఇంద్రియ భోగాల వెనకాల కనుక వెళ్ళిపోయినట్లయితే అలాంటి వాడు ముక్తి ఎప్పటికీ సాధించలేడు. జ్ఞానవంతుడైనా సరే, కర్మకాండలో ఉన్నా సరే, లేదు అంటే ఏ రకంగా పుణ్యకార్యాలు చేస్తున్నటువంటి వ్యక్తి అయినా సరే, ఆ వ్యక్తికి ముక్తి ఎప్పటికీ రాదు. కేవలం ఈ భౌతిక సంసారంలో జన్మ మృత్యు వలయంలో తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి భగవంతుడి యొక్క పాద పద్మాలకి శరణు వేడకపోతే, శుద్ధ భక్తుడుగా మారకపోతే, విశుద్ధ భక్తుడుగా మారకపోతే, ఉత్తమాధికారిగా మారకపోతే. ఓకే. సో అది పిల్లలంతా వచ్చారా ఏంటి? అలా వేడం అంతా అది ఇక్కడే ఉన్నారు కదా పిల్లలు. ఇంకొకటి, ఇంద్రియార్థాలతోటి ఇంద్రియార్థాల సంపర్కంలో ఉన్నటువంటి భక్తులు, భౌతికంగా చూసేటువంటి వ్యక్తులు చేసేటువంటి ఇంద్రియార్థాల భోగం ఏదైతే ఉందో అలానే కనిపిస్తున్నప్పటికీ, ఏ విధంగా అయితే బురదలో ఉన్నటువంటి తామర పువ్వుకి బురద కొంచెం కూడా అంటకుండా ఎలా ఉంటుందో, అలా ఉత్తమాధికారి భక్తులు కూడా భౌతికమైనటువంటి వ్యక్తుల మధ్యలోనే ఉంటూ భౌతికమైనటువంటి ఎంజాయ్మెంట్స్ ఎలా అయితే జనాలందరూ చేస్తున్నారో అలానే చేస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, వాళ్ళు కేవలం నటనగా, ఎవరైతే భౌతికంగా ఉన్నారో వాళ్ళని శుద్ధ భక్తులుగా మార్చటం కోసం వాళ్ళతో ఉంటూ, వాళ్ళతో కలిసిపోయి వాళ్ళని భక్తులుగా మార్చేటువంటి ప్రయత్నం చేయడం. అంటే వాళ్ళు ఏ ఇంద్రియార్థాల సంపర్కంలో ఉన్నా కానీ ఆ ఇంద్రియార్థాలను భగవత్ సేవగానే వాడుతున్నారు. ఆ ఇంద్రియార్థాల సంపర్కం వాళ్ళని పతనం చెందేలా చేయట్లేదు. వాళ్ళు చేశారు కదా అని మనం కూడా చేసేసినట్లయితే మనము భౌతికంగా పతనం చెందేటువంటి అవకాశం ఉంది. కానీ ఉత్తమాధికారి భక్తులు పతనం చెందరు. ఎందుకంటే మనం ఉత్తమాధికారి భక్తులం కాదు కాబట్టి, మనం కనిష్టాధికారి భక్తులం కాబట్టి, భౌతిక సంపర్కంలోకి రాగానే భౌతికంగా మారిపోతాం. అందుకనే సాధ్యమైనంత వరకు భౌతిక సంపర్కంలో ఉండకుండా కేవలం భక్తుల సాంగత్యంలో మాత్రమే ఉంటూ భగవంతుడికి భక్తిని చేస్తూ మన సాధన గనక మనం కొంతకాలం కంటిన్యూ చేసినట్లయితే, దృఢంగా మనం ఆధ్యాత్మికంగా నిలబడగలిగినప్పుడు భౌతిక సంపర్కంలోకి వెళ్ళినా కానీ మనల్ని భౌతికంగా ఎవరు కూడా లాగలేరు. మాయ మనల్ని ఏమీ చేయలేదు. అందుకని కనిష్టాధికారులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏ క్షణమైనా కానీ దేనికైనా కానీ ఆకర్షితులైపోతారు. కానీ ఉత్తమాధికారులు దేనికి ఆకర్షితులు కారు. కాబట్టి
ఉత్తమాధికారుల యొక్క లక్షణాలని ఇంకొన్ని మనకి రెండు శ్లోకాల్లో ఏం చెప్పబోతున్నారు అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకుందాం. 54వ శ్లోకం అంతేగా. అవును ప్రభుజీ. ఓకే. ప్రభుజీ. ఇందుమతి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. భగవతావు భగవతావురు విక్రమాంగ్రిశాఖ భగవత ఊరు విక్రమాంగ్రి శాఖ నకమణిచంద్రికయా నిరస్తతాపే నఖమణి చంద్రికయ నిరస్తతాపే కృతికదముపసీద్ సీధతాం పునః సా హృది కథముపసీదతాం పునః సా ప్రభవతి చంద్ర ఇవోదితేర్కతాపః. ప్రభవతి చంద్ర ఇవోదితేర్కతాపః. భగవానుని అర్చించు వారల హృదయములను భౌతిక తాపాగ్ని ఎట్టు దహించగలదు. భగవత్ చరణార విందములు అసంఖ్యాకమగు వీరోచిత కార్యములను వనరించి ఉన్నవి. ఆ పదముల యందలి సుందరమైన నఖములు అమూల్యమగు మణులను పోలియుండును. ఆ నఖముల నుండి వెలువడడి కాంతి చంద్రుని శీతల కిరణములను బోలును. ఏలయన చంద్రుని చల్లని కాంతి సూర్య తాపమును తొలగించినట్లుగా అవి విశుద్ధ భక్తుని హృదయమునందలి తాపమును తొలగించగలవు. భాష్యము. చంద్రుడు ఉదయించినప్పుడు చంద్రకాంతి ప్రచండమగు సూర్యతాప క్లేశమును తొలగించగలదు. అట్లే దేవదేవుని పాద పద్మ నఖముల నుండి వెలువడి చల్లని కాంతి విశుద్ధ భక్తుని హృదయమందలి సమస్త కష్టములను నశింపజేయును. అనుప అనుపరాన అనుపరానటి మైదున సుఖవాంఛ అనగా కామము జ్వలించే అగ్ని వంటిదని ఈ శ్లోకము నుండి ఎరుగవలసినదిగా వైష్ణవ టీకాకారులు పేర్కొండ్రి. 84 లక్షల జీవరాశులలో నిరంతరము పరిభ్రమించడి బద్ధజీవుని సుఖశాంతులను అట్టి అగ్నిజ్వాలను కాల్చి భస్మం చేసివేయును. అట్టి దుస్సాహమగు అగ్నిని ఆర్పివేయుటకు జీవుడు వ్యర్థముగా సంఘర్షణ పలుచుచుండును. విశుద్ధ భక్తులు తమ హృదయములందు భగవానుని శీతలమగు మణులను బోలిన చరణకమలములను నిలుపుకొనెదరు. ఆ విధముగా భౌతిక అస్తిత్వం యొక్క సమస్త కష్టములు దుఃఖములు నశించిపోగలవు. భగవత్ చరణారవిందములు ఎంతో శౌర్యవంతములని ఊరు విక్రమాంగ్రి అను పదము సూచించును. శ్రీకృష్ణుని యొక్క వామనావతారం ఎంతో సుప్రసిద్ధమైనది. వామనుడు తన సుందరమగు బొటనవ్రేలిని విశ్వపు అంచు వరకు చాచి బ్రహ్మాండమును ఛేదించి గంగానదిని విశ్వంలోనికి తీసుకొని వచ్చెను. అట్లే శ్రీకృష్ణుడు దానవుడగు కంసుని ఎదుర్కొనుటకు మధురలో ప్రవేశించినప్పుడు కువలయ పీడమనడి ఉగ్రమగు ఏనుగు అతని దారికి అడ్డు నిల్చెను. అప్పుడు శ్రీకృష్ణుడు తన కాలితో తన్ని దానిని వధించి ప్రశాంతముగా నగరద్వారంలో ప్రవేశించెను. శ్రీకృష్ణ పాదార విందములు ఎంతటి మహోన్నతములు అనగా సమస్త భౌతిక జగత్తు అతని పాదపద్మములనే ఆశ్రయించి ఉన్నదని వేద శాస్త్రములు తెలుపుతున్నవి. సమాశ్రిత ఏ పదపల్లవ ప్లవం మహత్పదం పుణ్య యశో మురారేహే. భాగవతము 10.14.55. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మాలను తమ హృదయంలో నిలుపుకొని ఉంటారో వాళ్ళని మాయ ఏమీ చెయ్యదు అనేటువంటి విషయం చెప్తున్నారు. భౌతిక తాపం, మనందరికీ కూడా అనేక రకాలైనటువంటి భౌతికమైనటువంటి కష్టాలు ఉన్నాయి. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక. ఈ తాపాల నుంచి విముక్తులు కావడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. ఎందుకంటే భౌతిక సంసారంలో ఇవి తప్పనిసరి. నువ్వు వద్దనుకున్నా అవి ఉంటాయి. సో ఎంత కావాలనుకున్నా కానీ, ఉమ్, ఎంత వద్దనుకున్నా కానీ అవి మనకి ఉండి తీరేవి. అలాంటప్పుడు ఇలాంటి ఒక భౌతికమైనటువంటి తాపం నుంచి మనం ఎలా దూరం అవుతాము అని అంటే, ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మాలని తమ హృదయంలో ప్రతిష్ఠించుకుంటారో వాళ్ళు. ఎందుకంటే భగవంతుడి యొక్క పాద పద్మ నఖాలు చంద్రుని ఏ విధంగా అయితే వెలుగు, చంద్రుడి నుంచి వచ్చేటువంటి ప్రకాశం ఏ విధంగా అయితే శీతలంగా ఉంటుందో, సూర్యుడి నుంచి వచ్చే వెలుగు శీతలంగా ఉంటుందా? వేడిగా ఉంటుంది. చాలా వేడిగా ఉంటుంది. కానీ చంద్రుడి నుంచి వచ్చే వెలుగు చాలా చల్లగా శీతలంగా ఉంటుంది. ఉంటుంది. అలా భగవంతుడి యొక్క పాదపద్మ నఖముల నుంచి వచ్చేటువంటి ఆ ప్రకాశం కూడా చాలా శీతలంగా ఉంటుంది. ఓకే. ఆ శీతలమైనటువంటి ప్రకాశాన్ని హృదయంలో నింపుకున్నటువంటి వ్యక్తికి ఈ తాపము అనేటువంటిది ఉండదు. ఏది కూడా జ్వలించలేదు ఆ వ్యక్తికి. ఓకే. అలాంటి విశుద్ధ భక్తుని స్థితిలో ఉండాలి.
ఎందుకంటే బేసికల్ గా ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే భౌతికమైనటువంటి కష్టాలతోటి విచలితుడు కాడు. భౌతికమైన కష్టాలు తను ఏమి చేయవు, తనకి ఎలాంటి భౌతికమైనటువంటి కష్టము రావు. ఆ భౌతికమైనటువంటి కష్టం వచ్చినా కానీ బయట చూసే వాళ్ళకి కష్టంలా అనిపిస్తుందేమో కానీ తనకు కాదు. ఎందుకంటే తను ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాడు కాబట్టి. అంటే పూర్తి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం ఉత్తమాధికారి వ్యక్తి. ఓకే. కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఆచార్యుల స్థాయిలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, ఉత్తమాధికారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం భౌతికం అని అనుకోకూడదు. మనకి ఆచార్యులు కనిపిస్తూ ఉంటారు. మనం అందరం కూడా ఆచార్యుల్ని చూస్తున్నాం, మన గురువుల్ని చూస్తూ ఉన్నాం. మన గురువుల్ని చూస్తుంటే వాళ్ళు తుమ్ముతున్నారు, వాళ్ళు దగ్గుతున్నారు మనలాగనే అని అనుకోకూడదు మనం. ఓకే? భౌతిక శరీరము అనేటువంటిది వాళ్ళకి లేదు అనేటువంటి భావంలో మనం ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి శరీరం ఆధ్యాత్మికం. వాళ్ళు తుమ్మినా ఆధ్యాత్మికమే, వాళ్ళకి జలుబు చేసినా ఆధ్యాత్మికమే, వాళ్ళకి ఏదైనా జబ్బు చేసినా ఆధ్యాత్మికమే. మనలా కాదు. ఎందుకంటే మన కళ్ళకి కనిపిస్తున్నంత మాత్రాన ఆధ్యాత్మికం కాదు అని అనుకోకూడదు. ఉత్తమాధికారి భక్తులు కాబట్టి వాళ్ళు నిరంతరం భక్తిలోనే ఉంటారు. వాళ్ళకి ఈ సమయం ఆ సమయం ఇది అడ్డం అది అడ్డం అనేది ఏమీ లేదు. ఎలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో అయినా సరే భగవంతుడి యొక్క సేవలోనే నిల్చొని ఉన్నటువంటి వాడు పూర్తి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తి. తన శరీరం కూడా ఆధ్యాత్మికమే. తన శరీరం కూడా ఆధ్యాత్మికమే. అలాంటి శరీరానికి సేవ చేసేటువంటి అవకాశం వచ్చిన వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. ఆ గురువుకి సేవ చేసేటువంటి, అది కూడా వాపు సేవ చేసేటువంటి అవకాశం కలిగినటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు. అది అందరికీ దొరకదు, వేలల్లో ఒకళ్ళకి దొరుకుతుంది. కాబట్టి ఆ ఇలాంటి గురువులు పూర్తి ఆధ్యాత్మికం కాబట్టి మనము వాళ్ళని భౌతిక స్థాయిలో చూసాము అని అంటే అది కూడా గురువుల పట్ల మనం చేస్తున్నటువంటి అపరాధం అవుతుంది. కాబట్టి గురువుల గురించి మనం ఏదైనా సరే మాట్లాడుకోవడానికంటే ముందు, లేకపోతే మనసులో అయినా సరే ఊహించుకోవడానికంటే ముందు వాళ్ళ గురించి మనం చాలా జాగ్రత్త పడాలి. ఓకే. కేవలం ఆధ్యాత్మికమైనటువంటి శరీరాన్ని కలిగినటువంటి వాళ్ళు. ఏ విధంగా అయితే ఇనుముని నిప్పులో పెడితే ఆ ఇనుము నిప్పు యొక్క గుణాలను ఎలా పొందుతుందో, ఇనుము ఇనుము కాకుండా పోతుందండి. ఇనుమును నిప్పులో పెట్టేశారు ఒక గంట సేపు, బయటికి తీశారు. దాన్ని పట్టుకుంటే నిప్పుకి ఎలా అయితే కాల్చే గుణం ఉంటుందో అలాంటి కాల్చే గుణమే ఇనుముకు కూడా వస్తుందా రాదా? అవును ప్రభుజీ. వస్తుంది వస్తుంది. కదా. అలానే గురువులు ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నిరంతరం ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో ఉండడం వల్ల వాళ్ళ శరీరం కూడా ఆధ్యాత్మికంగా మారిపోతుంది. నిరంతరం ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో ఉండడం వల్ల వాళ్ళు కూడా పూర్తిగా ఆధ్యాత్మికంగా మారుతారు. ఇది నిప్పులో పెట్టక ముందు ఎలా ఉందో ఇనుము అలానే ఉంటుంది అని పట్టుకుంటే ఏమవుతుంది? కాలిపోతుంది. కాలిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే దాన్ని నిప్పులోంచి బయటికి తీసి మళ్ళీ నిప్పుకు తగిలించకుండా చల్లగాలికి తగిలించి లేకపోతే చల్లటి నీళ్ళకి తగిలించి ఉంచామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది మళ్ళీ స్లోగా తగ్గుతుంది ప్రభు, స్లోగా మళ్ళీ ఇనుము చల్లగా. లక్షణాలకు వచ్చేస్తుంది. అంటే ఆధ్యాత్మిక స్థితి నుంచి భౌతిక స్థితికి వచ్చేసి పూర్తిగా భౌతిక స్థితిలోనే ఉండిపోతే అది భౌతికం అయిపోతుంది. కానీ నిరంతరం ఆధ్యాత్మిక స్థితిలోనే ఉన్నప్పుడు అది నిప్పే. ఓకే. నిరంతరం ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడు అది శరీరం ఆధ్యాత్మికమే. కాబట్టి ఏ క్షణమైనా సరే వాళ్ళు భగవంతుడి యొక్క పాద పద్మ స్మరణ అనేటువంటిది మర్చిపోరు. ఒక క్షణం కూడా మర్చిపోరు. హరిదాస్ ఠాకూర్ చూసారా, 192 మాలలు మాలలు జపం ఒక రోజులో చేయడం అంటే ఇంకా ఆ మనిషిలో భౌతికత్వం అనేటువంటిది ఏమైనా ఉంటుందా? అస్సలు ఉండదు ప్రభు. అందుకనే ఒక వేశ్య వచ్చి పక్కన కూర్చున్నా కానీ ఆయన దానికి ఆ ఎలాంటి ఆ చలనము లేదు ఆయనకి. ఈరోజు హరిదాస్ ఠాకూర్ డిసప్పీరెన్స్ డే. ఓకే. సో హరిదాస్ ఠాకూర్ పక్కనే ఒక వేశ్య కూర్చుని ఉన్నా కానీ ఆ వేశ్య వల్ల విచలితం అవ్వలేదు, తను చేసేటువంటి జపం ఆగలేదు. వేశ్యకి చెప్పారు, అమ్మ కూర్చో నా జపం అయిందాక అన్నారు. ఈయన జపం ఎప్పటికీ అవదు, ఈయన ఎప్పుడూ ఆధ్యాత్మికంగానే ఉంటారు. అదే నువ్వు వచ్చావు కదమ్మా నీతో కాసేపు మాట్లాడి మళ్ళీ జపం చేసుకుంటావనంటే నిప్పులోంచి బయట తీసి నీళ్ళల్లో పెట్టినట్టు ఇనపకరణి కదా. అలాంటి పరిస్థితి రాలేదు ఆచార్యులకి. అందుకనే హరిదాస్ ఠాకూర్ నామాచారి అయిపోయారు.
ఓకే. సో ఆయన ఎన్ని నామాలు రోజుకి చేస్తారు అంటే 192 మాలలు రోజుకి చేస్తారు. అంటే 20, మనం ఒక్కొక్క మాలకి 7 నిమిషాలు పట్టిద్ది అని అనుకున్నా గానీ 22 గంటలు పడుతుంది 192 మాలలు చేయాలంటే. అంటే ఆయన 2 గంటలు పడుకుంటారు. ఆ పడుకున్నంతసేపు కూడా అంతసేపు తిరిగిన ఫ్యాన్ ఆపేస్తే మాత్రం తిరుగుతూనే ఉంటుందా, ఆగుద్దా? ఉంటది ప్రభుజీ, వైబ్రేషన్ పోతుంది ఉంటుంది. ప్రభు. ఇంకా వాళ్ళు ఎప్పుడు ఆ, తింటారు ప్రభు? ఆ, అదే ఇంక ఇప్పుడు మనం ఫ్యాన్ తిరుగుతా ఉంది, కాసేపు ఆపుదామని ఆపేస్తే, మళ్ళీ పావు గంట ఆపుదామని ఆపేసి మళ్ళీ పావు గంట తర్వాత వేద్దాం అనుకుంటే అంతసేపు స్పీడ్గా తిరిగింది, పూర్తిగా రెస్ట్కి రాకముందే మళ్ళీ తిప్పుతాం దాన్ని, కదా. అవును ప్రభుజీ. ఎస్ అవును. ప్రభుజీ. సో హరిదాస్ ఠాకూర్ పరిస్థితి అది. రెస్ట్ అనేది లేదు. రెస్ట్కి రాకముందే తిరుగుడు మొదలైంది. మళ్ళీ ఫ్యాన్ ఆఫ్ చేస్తాం, తిరిగి తిరిగి స్లోగా అది ఆఫ్ అయిపోద్ది. ఆఫ్ కాకముందే మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తే మళ్ళీ మళ్ళీ తిరగడం మొదలైంది, మళ్ళీ స్పీడ్ అందుకుంటది. హరిదాస్ ఠాకూర్ అలా ఉంటుంది అనమాట, ఆగదు. ఒక 2 గంటల మధ్యలో గ్యాప్ తీసుకుంటారు. ఆ 2 గంటల్లో మీరు బాగా మీరు మీరు ఒక గంట సేపు నామజపం చేస్తేనే మీ మనసులో ఆ నామం తిరుగుతూనే ఉంటది నెక్స్ట్ గంట వరకు, కదా. నెక్స్ట్ గంట వరకు మన మనసులో హరే కృష్ణ మహామంత్రం చెప్తూనే ఉంటాం మనం. ఎస్ అది ప్రభు. మనకు తెలియకుండానే మన మనసులో ఆ నామం అనేటువంటిది ఆగదు, కొద్దిసేపటి వరకు ఆగదు కనీసంగా. ఓకే, మా చేతిలో నుంచి జపమాల తీసి పక్కన పెడతాం మేము, కానీ నోట్లో మంత్రం మాత్రం అలా ఆగదు, చెప్తూనే ఉంటాం ప్రభు. చెప్తూనే ఉంటాం. అలానే అలానే హరిదాస్ ఠాకూర్ ఆ 2 గంటలు పడుకునేటువంటి సమయంలో కూడా ఆయన నామం ఆగింది అని అంటే డౌటే. ఓకే, అవును ప్రభుజీ. ఆయన ఆయన కలలో అయినా లేకపోతే ఆయన నిద్రలో అయినా కానీ భగవంతుడు నామస్మరణే చేస్తూ ఉంటారు. ఓకే, అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉత్తమాధికారి భక్తులు, పూర్తి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి భక్తులు. భౌతికత్వం అనేటువంటిది 1% కాదు కదా, 0.1% కూడా వాళ్ళ శరీరంలో లేదు. పూర్తిగా ఆధ్యాత్మికంగా అయిపోయారు. అలాంటి వాళ్ళు విశుద్ధ భక్తులు. అలాంటి వాళ్ళకి భౌతిక తాపాలు అనేటువంటివి ఏమీ చెయ్యలేవు. ఓకే, నెక్స్ట్ 55వ శ్లోకం, లవణ్య మాతాజీ. విసృజతి హృదయం నయస్య సాక్షాన్ విసృజతి హృదయం నయస్య సాక్షా ధరీరవసాభిహితోప్యఘౌ ఘనాశాం శరీరవసాభిహితోప్యగౌగనాశః ప్రణయరస ప్రణయరసనయా ధృతాంఘ్రి పద్మః ప్రణయరసనయ ధృతాంగి పద్మః సభవతి భాగవత ప్రధానముక్తః. సభవతి భాగవత ప్రధాన ఉక్తః. దేవదేవుడు ఎంతటి దయామయుడనగా బద్ధజీవులు తెలియకనైనను లేదా అయిష్టతతోనైనను అతని నామమును ఉచ్చరించుచు పిలిచినప్పుడు వారి హృదయములలోని పాపరాశులను అతడు నశింపచేయును. కనుక తన పాదపద్మములను ఆశ్రయించినట్టు భక్తుడు ప్రేమపూర్వకంగా నామజపం చేసినప్పుడు భగవానుడు ఎన్నడూ అట్టి భక్తుడి హృదయంను వీడడు. ఆ విధంగా తన హృదయమందే భగవంతుని బంధించి ఉంచిన మహనీయుడు భాగవత ప్రధానుడని తెలియబడును. భాష్యము. విశుద్ధ భక్తిని యోగ్యతల సారము ఈ శ్లోకం నందు వసపబడిందని శ్రీధర స్వామి అభిప్రాయపడింది. తన హృదయమును విడిచిపోవనంతగా ప్రేమచే భగవానుని ఆకర్షించువాడే విశుద్ధ భగవద్భక్తుడు. సౌందర్యంతో కలిపి షడ్విభూతులతో పరమాకర్షణీయమైన శ్రీకృష్ణ భగవానునికి తన హృదయము నొసగిన వాడే విశుద్ధ భక్తుడు. భగవద్విజ్ఞానమును అనుభూతమనొచ్చుకొని ఉండునని ఈ శ్లోకం నందరి సాక్షాత్ అను పదము సూచించునంచు శ్రీల జీవగోస్వామి పలికిరి. స్త్రీ స్తనముల నుండి మాంసపు ముద్దలచే గాని నామమాత్ర సంగము స్నేహముల మాయాజాలంచే గాని లేదా భౌతిక జగత్తు నందని ప్రేమచే గాని విశుద్ధ భక్తుడు ఎన్నడూ ఆకర్షితుడు గాడు. కనుక అతని నిర్మల హృదయము భగవానునికి యుక్తమగు ఆవాసమగును. మర్యాదస్తుడైన వ్యక్తి కేవలము శుచి అయిన స్థానంలోనే వసించును. మురికి అయిన కల్మష ప్రదేశములలో అతడు వసింపజాలడు. పట్టణములలోని పరిశ్రమలచే కలిగేది నీటి కాలుష్యము గాలి కాలుష్యము గురించి పాశ్చాత్య దేశం అందరి విద్యావంతులు ఇప్పుడు పెద్ద ఎత్తున నిరసన వెలిబుచ్చుచున్నారు. పరిశుభ్రమైన ప్రదేశంలో నివసింపగలిగేది తమ హక్కును జనులు కోరుచున్నారు. అట్లే శ్రీకృష్ణుడు పరమ మర్యాదవంతుడు కనుక కల్మష హృదయములలో అతడు నివసింపజాలడు.
బద్ధజీవుని కల్మష చిత్తంలో అతడు ప్రకటము కాబోడు. భక్తుడు శ్రీకృష్ణునికి శరణుజొచ్చి ఆ దేవదేవుని సర్వాకర్షక స్వభావం యొక్క ప్రత్యక్షానుభూతిచే అతనికి ప్రియతముడు అయినప్పుడు భగవానుడు అట్టి భక్తుని నిర్మల హృదయమునే తను ఆవాసముగా చేసుకొనును. యా ఏతదృశ ప్రణయవాంస్తేన నేతు సర్వదా పరమావసేనేవ కీర్తమాన్యః సుతరాం మేవ మేవాగౌగనాశః స్యాత్ అని శ్రీల జీవగోస్వామి పలికిరి. భక్తుడు శ్రీకృష్ణుని ప్రేమయుత సేవలో లగ్నమైనచో అట్టి దివ్యమగు సేవ ద్వారా అతడు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సర్వదా భగవంతుని కీర్తించుచుండును. కనుక భగవత్ సేవలో సంలగ్నమైన కారణమున అతడు సరి అయిన అవధానము లేకుండా కృష్ణనామమును జపించినను భగవత్ కరుణ పాపరాశిని అతని హృదయం నుండి తొలగించివేయును. దీనిని గురించి భాగవతం 2.1.11 నందు ఇట్లు చెప్పబడింది. ఏతన్నిర్విద్యమానానాం ఇచ్చతామకుశోభయం యోగినాం నృప నిర్నీతం హరేర్నామాను కీర్తనం. ఓ రాజా, పరమ ప్రాణికులైన వారి మార్గంను అనుసరించుచూ చేయబడు నిరంతర హరినామాను కీర్తనం అనున్నది భౌతిక కోరికల నుండి విడబడిన వారు, భౌతికానందమును కోరువారు, ఆధ్యాత్మిక జ్ఞానంచే ఆత్మతృప్తిని బడిసిన వారు అనువారితో సహా సర్వులకు నిస్సందేహమును మరియు భయరహితమునగు జయపదమై ఉన్నది. కనుక ప్రేమయుత భక్తియుత సేవాస్థితికి రాకుండాను మనుషుడు కృష్ణనామము జపించినచో అతడును క్రమంగా సమస్త పాప విముక్తుడగును. శ్రీమద్ భాగవతం నందరి షష్ఠ స్కందంలోని అజామిలుని చరిత్రం యొక్క వ్యాఖ్యానంలో శ్రీల ప్రభుపాదుడు సామాన్య వ్యక్తిని పునీతుని చేయగల హరినామ బలమును విస్తారంగా వివరించి ఉన్నది. భగవానుని ఆధీనంలోకి తెచ్చుకునే పద్ధతిని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చక్కగా వివరించిరి. యశోదమ్మ బాలకృష్ణుని త్రాడుతో రోటికి కట్టివేసినది. తన భక్తులు అత్యంతమగు ప్రేమచే ఆకర్షితుడై కృష్ణుడు బందీ అయ్యను. కనుక శ్రీకృష్ణుడు మాయా శృంఖలములచే బద్ధజీవులందరినీ బంధించినప్పటికీ అదే బద్ధజీవులు విశుద్ధ భక్తులుగా అయినచో తమ ప్రేమ పాశంచే అతన్ని బంధించి వేయుదురు. పాపకర్మల వలన కలిగిన సమస్త ప్రపంచం యొక్క అమంగళ పరిస్థితులన్నింటినీ భగవన్నామ కీర్తనచే శీఘ్రమే తొలగించవచ్చునని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తెలిపిరి. పాప ప్రవృత్తిని విడనాడి నామ సంకీర్తనము చేసిరి భక్తుల హృదయములను భగవానుడు ఎన్నడూ వీడడు. అట్టి నామ సంకీర్తనము ఇంకను పరిపూర్ణం కాకపోయినప్పటికీ భగవత్ సేవలో నిరంతరం నిలిచియుండెడు భక్తులు క్రమంగా ప్రేమ నిష్ట అంటే స్థిరమైన భగవత్ ప్రేమ స్థితికి అరుదించగలరు. అప్పుడు వారు మహాభాగవతులుగా భావింపబడుదురు. శ్రీమద్ భాగవతం నందరి నిమ్మహారాజు నవయోగేంద్రులను కలుసుకొనుట అను ఏకాదశ స్కందంలోని 2వ అధ్యాయముకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాషను సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే. సో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం విశుద్ధ భక్తులు యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. ఓకే, మనం ఒకవేళ భగవంతుడి యొక్క నామాన్ని తెలుసో తెలియకో లేకపోతే వ్యంగ్యంగానైనా అయిష్టతతో అయినా మనము మన నోటి ద్వారా భగవంతుడి యొక్క నామాన్ని పలికితే ఆ నామము మన పాపాలను తొలగిస్తుంది. అంటే నామం యొక్క బలం అలాంటిది. సో ఎవరైనా వ్యక్తి వీళ్ళు చూడండి, వీళ్ళు ఎప్పుడు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటారు అని హరే కృష్ణ అంటారని వ్యంగ్యంగా చేసినా కానీ వాళ్ళు ఆ వ్యంగ్యంగా చేసిన దాని వల్ల కూడా వాళ్ళకి ఫలితం కలుగుతుంది. ఓకే, లేదంటే భక్తులు చూసి నవ్వుతూ కూడా మాట్లాడతారు, వాళ్ళకు కూడా భగవంతుడు సుకృతిని ఇస్తున్నారు. మరి అలాంటప్పుడు విశుద్ధ భక్తులు వాళ్ళు భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తున్నప్పుడు వాళ్ళ భావన కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ భావన ప్రేమ ప్రేమ భావంతో వాళ్ళు భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటారు. విరహ భావంతో భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయాలి. మనము భగవంతుడి యొక్క నామాన్ని జపం చేసేటప్పుడు భగవంతుడు నా పక్కనే ఉన్నాడు, నన్ను చూస్తూనే ఉన్నాడు, నేను ఆయన పక్కనే ఉన్నాను, నేను ఆయన చూస్తూనే ఉన్నాను. అయినా నేను మీ పక్కనే ఉన్న కొడుకుని మీరు ఎన్నిసార్లు పిలుస్తారు పేరు పెట్టి? మనం ఎన్నిసార్లు పిలుస్తాం? పక్కనే ఉంటాడు, మనం చూస్తూనే ఉంటాడు, కానీ మనం పిలుస్తామా ఆయన? ఇస్తాం ప్రభు, లేదు పలికేవారు ప్రభు. పిలుస్తాం ప్రభు. పక్కనే ఉన్న వ్యక్తిని పిలిచేదేంటి మాతాజీ? పక్కనే ఉన్న వ్యక్తిని పిలవాల్సిన అవసరం లేదు అక్కర్లేదు కదా. అక్కర్లేదు ప్రభు. ఎప్పుడైతే మన పక్కన లేడో అప్పుడు మన పక్కనకి పిలుస్తాం. రావడం కోసం పిలవాలి కదా. కృష్ణుడు నా దగ్గరే ఉన్నాడు, నా దగ్గరే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, నా ముందే ఉన్నాడు అన్నప్పుడు నువ్వు చేసే జపం కృష్ణుడికి
చేరాలి అని అంటే ఆ విరహ భావం అనేటువంటిది మనలో రాదు. ఎప్పుడైతే మీరు ఒక ఒక చిన్న పిల్లవాడు తల్లిదండ్రులను కోల్పోయినప్పుడు ఎలా ఏడుస్తాడు? ఉం? చిన్న చాలా. పిల్లవాడు ఎలా ఏడుస్తాడు అవును కదా? ప్రభుత్వం. ఆ ఏడుపుతో తల్లిదండ్రులను భావం పిలుస్తాడా? ఏడుతో అమ్మ ఎక్కడున్నావు, నాన్న ఎక్కడున్నావు అని పిలుస్తాడా? ఉం? పిలుస్తారు ఎస్ ప్రభు. ప్రభు, పిలుస్తాడు అలా పిలుస్తాడు. పిలవాలి హరే కృష్ణ మహామంత్రం జపం చేసినప్పుడు. ఓకే. వేదనతో, విరహ వేదన. వేదనతో, విరహంతో. ఉం? ఇప్పుడు దొరక్కపోతే నా పని ఏంటి? ఇప్పుడు కృష్ణుడు నా కళ్ళ ముందు కనిపించకపోతే నేనేమైపోతా అనేటువంటి భావనలో తల్లిదండ్రులు, తిరునాళ్ళలో పోయాము, తల్లిదండ్రులు మిస్ అయిపోయారు. తల్లిదండ్రులు మనకు కనిపించకపోతే మన పరిస్థితి ఏంటి? ఓకే. అలాంటి భావనలో ఉండాలి. మనం నిజంగా తప్పిపోయిన పిల్లలమే. అవును. కృష్ణుని వదిలేసాం. కృష్ణుని వదిలేసాం. కృష్ణుడు తండ్రి. తండ్రి లేని పిల్లలు. తండ్రి కోసం వెతుకుతున్నట్టు ఉందా మన జపం? లేదు ప్రభుజీ. లేదు ఉం. ప్రభు, ఉండాలి సో అలా. అలాంటి ప్రేమ భావంతో గనక భగవంతుడి యొక్క నామాన్ని గనక తీసుకుంటే భగవంతుడు మన హృదయంలోకి వచ్చేస్తారు, మన దగ్గరికి వచ్చేస్తారు. ఓకే. విశుద్ధ భక్తుడు తను ప్రేమతో పిలుస్తాడు కాబట్టి. అందుకనే భగవంతుడు ఏమని చెప్తారు? నేను ఎక్కడున్నాను అని అంటే ఏం చెప్తారు? నేను వైకుంఠంలో లేను, నిర్దిష్టమైన మందిరాలలో లేను, హృదయంలో. నేను ఎక్కడున్నాను? శుద్ధ భక్తుని హృదయంలో ఉన్నాను అని చెప్తారు. ఉన్నానంట. ఎక్కడున్నాను? శుద్ధ భక్తుని హృదయంలో ఉన్నారు. కాబట్టి ఎక్కడ భగవంతుని యొక్క కీర్తి అంటే భగవంతుడి యొక్క నామ జపం జరుగుతుందో, ఎక్కడ భగవంతుడి యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉంటామో అక్కడ భగవంతుడు ఉంటారు. ఈ రోజు మనం భాగవతం చదువుతున్నాం. మనం భాగవతం చదువుతుంటే భాగవతం చదివే దగ్గర కూడా భగవంతుడు ఉంటారు. ఎప్పుడైతే మనం అది భగవంతుడి మీద ప్రేమతో మనం ఈ భాగవతాన్ని భగవత్ సేవగా మనం ఎప్పుడైతే శ్రవణం చేస్తాం, శ్రవణం అనేటువంటిది ఏంటిది? భక్తియుత సేవ కదా. మొట్టమొదటి భక్తియుత సేవ శ్రవణం చేయడం అంటే భక్తియుత సేవ చేయడమే. మరి చేసే భక్తియుత సేవ మెకానికల్ గా కాకుండా భగవంతుడి మీద ప్రేమగా కనుక మనం చేసినట్లయితే ఎంతో ఆనంద అనుభూతినిస్తుంది. ఆనందాన్ని అనుభూతినిస్తుంది. అప్పుడు స్వయంగా భగవంతుడే ఇక్కడ ఉంటారు. అందుకని చైతన్య మహాప్రభు చెప్తారు, ఎక్కడ భాగవత ప్రవచనం జరుగుతుందో అక్కడ నేను ఉంటాను అని చెప్పారు చైతన్య మహాప్రభు. కాదు, ఒక కండిషన్ పెట్టారు, శుద్ధ వైష్ణవులు ఉండాలి అక్కడ. ఓకే. ఉమ్. మనం అందరం వైష్ణవులము కాదు, వైష్ణవుల్లా కనీసంగా డ్రామా అన్న చేయాలి. అప్పుడు చైతన్య మహాప్రభు మన క్లాస్కి వస్తారు. ఓకే. డ్రామా చేస్తే రాను ప్రభుజీ. లేదు నిజంగా. కనీసం మాతాజీ, డ్రామా కొద్దిగన్నా కొద్దిగన్నా కొద్దిగా కనీసంగా చూడటానికైనా కానీ అందరూ తిలకలు పెట్టుకొని వచ్చారనుకోండి, ఓ ఇక్కడ అందరూ వైష్ణవులు ఉన్నారు అనుకుంటారు. ఓకే. ఎవరు తిలక పెట్టుకోలేదు అనుకోండి, వీళ్ళెవరో వీళ్ళెవరో భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళు ఏదో చేసుకుంటున్నారులే. అందుకని కనీసంగా భాగవతం క్లాసులో అయినా మనం తిలక పెట్టుకోవాలి. ఓకే. ప్రభు, మా నీట్ ముందు గా. మీరు ఉన్నారు కదా ప్రభు, ఆ? మీ గురించైనా మాతాజీ, వస్తారు. మా ముందు మీరు ఉన్నారు కదా, మీ గురించైనా వస్తారు ప్రభు. నేను ఒక్కడు పెట్టుకుంటే చాలు, చైతన్య మహాప్రభు అందరినీ చూస్తారు. మీ దైవత మేము చైతన్య రోజు పెట్టుకుంటున్నాం ప్రభుజీ. ఎస్ ప్రభు. నైస్, పెట్టుకోవాలి. ప్రభుజీ చైతన్య విభూతి మహాప్రభు పెట్టుకోవచ్చు. చైతన్య మహాప్రభు కళ్ళ ముందుకి ఎవరైనా సరే వ్యక్తులు వచ్చి తిలక పెట్టుకొని వ్యక్తులు వస్తే కళ్ళు మూసేసుకుంటారు. అలాంటి వ్యక్తులను చూడరు చైతన్య మహాప్రభు. ఓకే. చైతన్య మహాప్రభు నుదుటి మీద తిలకం లేని వ్యక్తినే చూడడానికి ఇష్టపడరు. మరి అలాంటప్పుడు మనం ఒకవేళ భాగవతం క్లాస్ చెప్పుకుంటుంటే భాగవతం క్లాస్ లో వచ్చి చైతన్య మహాప్రభు కూర్చుంటారా? ఒకవేళ మనం అందరం తిలకలు పెట్టుకొని లేకపోతే ఫస్ట్ కండిషన్ అది కదా. సో కాబట్టి ఎక్కడైతే భగవంతుడికి అంటే ఇది చైతన్య మహాప్రభు అంటే ఎవరు? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. భగవానుడే. అంటే భగవంతుడు ఎక్కడ ఉంటారు అని అంటే భక్తుల హృదయంలో ఉంటారు, భక్తుల మధ్యలో ఉంటారు. భక్తులు ఎక్కడ ఉంటే అక్కడే తీర్థస్థానం. మనం తీర్థస్థానాలకని ఎక్కడెక్కడికో వెళ్ళడం అవసరం లేదు. వేలు వేల రూపాయలు ఫ్లైట్ టికెట్లు కొనుక్కొని, ట్రైన్ టికెట్లు కొనుక్కొని, అక్కడికి వెళ్ళి అక్కడ హోటల్స్ బుక్ చేసుకొని, అక్కడ స్నానాలు చేసి, అక్కడ కొంతకాలం గడిపి రానవసరం లేదు. శుద్ధ భక్తులు ఎక్కడికున్నారో అక్కడికి వెళ్తే చాలు. లేదంటే శుద్ధ భక్తులు మన ఇంటికైనా ఇన్వైట్ చేస్తే చాలు. మన ఇల్లు కూడా తీర్థస్థానం అయిపోతుంది. తీర్థస్థానం, మన ఇల్లు కూడా తీర్థస్థానమే. ఎప్పుడైతే మనం ప్రేమతో భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తామో అప్పుడు మన ఇల్లు కూడా తీర్థస్థానం అయిపోతుంది. భక్తుల హృదయంలోనే ఉంటాడు కదా భగవంతుడు. అందుకు ఓకే. అందుకనే
మనమందరం పవిత్రం అవడానికి గంగ దగ్గరికి వెళ్ళి గంగలో స్నానం చేసి పవిత్రం అవ్వాలి అని అనుకుంటే, శుద్ధ భక్తులు గంగా జలాన్నే పవిత్రం చేస్తారు. ఒక విశుద్ధ భక్తులు ఎవరైతే ఇలాంటి ఒక ప్రేమతో భగవంతుడి యొక్క నామాన్ని తీసుకునేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు స్వయంగా గంగాదేవిని కూడా పవిత్రం చేయగలిగినటువంటి శక్తిని కలిగి ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇలాంటి ఒక శుద్ధ భక్తులు ఏ స్థాయిలో ఉంటారు అంటే, స్వయంగా భగవంతుడే త్రిగుణాలు అనేటువంటి తాడుతో మనల్ని అందరినీ కట్టిపడేస్తే, త్రిగుణాలు అనే తాడుతో మనల్ని అందరినీ కట్టేశారు కదండి, బంధించేశారు. అందుకని మనం అందరం బద్ధజీవులం. లేకపోతే భౌతిక విషయంలో ఎందుకు ఉంటాం? ఎలా ఎందుకు ఉంటాం? భౌతిక తాపత్రయాలను ఎందుకు అనుభవిస్తూ ఉంటాం కదా? అవును మనల్ని ప్రభు. భగవంతుడు ఎవరు కట్టేశారు? మనల్ని భగవంతుడు కట్టేశారు. భగవంతుడు మన కానీ కర్మ కానీ విశుద్ధ భక్తుడు భగవంతుడిని కూడా కట్టివేయగలడు ప్రేమతో భక్తి. ప్రేమతో. ఏ విధంగా అయితే యశోదామాత చిన్ని కృష్ణుని ఏ విధంగా అయితే రోటికి కట్టేసిందో, ఎందుకు కట్టబడ్డాడు? స్వయంగా భగవంతుడే మన బద్ధజీవులందరినీ కట్టేసి ఉంచితే ఎవరు విడిపించుకోలేనంత విధంగా కట్టేసేసారు మనల్ని కదా. ఎంత ప్రయత్నం చేసినా మనం విడిపించుకోలేము. ఆ ప్రయత్నమే మనం కొన్ని జన్మలుగా చేస్తూ ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. అవును. విడిపించుకోవాలి అనేటువంటి ప్రయత్నంతో ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఈ జన్మలో కూడా సఫలీకృతం అయితే విడిపించుకుంటామో లేదో తెలియదు, సఫలీకృతం అవుతామో లేదో తెలియదు, కానీ ప్రయత్నం అయితే చేస్తున్నాం, అంతవరకు సంతోషం. విడిపించుకోవాలి అనేటువంటి ప్రయత్నం మొదలైనప్పుడు ఒక జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అయినా కానీ విడిపింపబడతాం. ఎందుకంటే మనం విడిపించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంటే కృష్ణుడు కూడా సహాయం చేస్తాడు, లూజ్ చేస్తాడు అనమాట, ముళ్ళు లూజ్ చేస్తాడు. ఉం? మీరు కట్టేశారనుకోండి మీ పిల్లాడిని, ఆ పిల్లాడు చాలా పొగరుగా కట్టేసావులే, నువ్వు కట్టేసినా కానీ నాకేమి ఎఫెక్ట్ లేదు, నేను మంచిగానే ఉన్నాను, నేను హాయిగానే ఉన్నాను అని మిమ్మల్ని ఎదిరించాడు అనుకోండి, సరే అయితే కట్టుబడి ఉండు అని మనం ఇంకా కట్టేస్తాం కదా. అంతే ప్రభు. అదే మనం కట్టేస్తే పిల్లాడు ఏడుస్తున్నాడు అనుకోండి, అమ్మ ఇప్పు అని ఏడుస్తున్నాడు అనుకోండి, బాగా జాలి నిప్పులేస్తుంది అమ్మ ఇప్పు అని మనకి జాలేస్తుంది, కొంచెం లూజ్ చేస్తారా, నీ అంతకు నువ్వు ఇప్పుకుంటే ఇప్పుకో అంట అవును. కదా. అవును ప్రభు, అవును. అలానే భగవంతుడు మనల్ని బంధించేసేసాడు. ఎప్పుడైతే మనము ఆ భగవంతుడి పట్ల మనం ప్రేమను చూపిస్తామో, ఎప్పుడైతే మనం ఆ భగవంతుడి పట్ల విశుద్ధ భక్తిని ప్రదర్శిస్తామో, అప్పుడు ఆ ముళ్ళు కొంచెం కొంచెం లూజ్ చేస్తాడు. భగవంతుడి యొక్క కృపతోనే మన బద్ధ జీవనం నుంచి బయటికి రావాలి. ఉం? భగవంతుడు నన్ను కట్టేశాడు, మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇప్పమంటే ఎట్లా కుదురుతుంది? నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళి ఇప్పమని అడుగుతాను? ఒక అసురుడి దగ్గరికి వెళ్ళి ఇప్పమని అడుగుతాను అని అంటే, భగవంతుడిని నమ్మనుడి దగ్గరికి భగవంతుడు ఇప్పుడు మనకి శత్రువు అయిపోయాడు. భగవంతుడు మనల్ని కట్టేశాడు కాబట్టి భగవంతుడు ఇప్పుడు మనకి శత్రువు అయిపోయాడు. అసురుడు భగవంతుడికి శత్రువు కాబట్టి ఆటోమేటిక్ గా అసురుడు మనకి మిత్రుడు అయిపోతాడు అని చెప్పేసి మనం ఎవరో అసురుడి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఇంకా గట్టిగా టైట్ అయిపోతుంది మన బంధనం, అంతేగాని లూజ్ అవ్వదు. కాబట్టి మనం అందరం కూడా భగవంతుడు ఎప్పుడైతే మన హృదయంలో ప్రతిష్ఠితమవుతాడో, ఎప్పుడైతే భగవంతుడు మన హృదయంలో బంధింపబడతాడో, అప్పుడు మనము కూడా మహానీయుడైనటువంటి భాగవత ప్రధానులుగా తెలియబడతాము. అది భాగవత ప్రధానులము అంటే అది భగవంతుణ్ణి మన ఆధీనంలోకి తెచ్చుకోవడమే భక్తిలో సక్సెస్ అంటే. భక్తిలో సక్సెస్ అంటే భగవంతుణ్ణి మన మన ఆధీనంలోకి ఆజ్ఞలు. తెచ్చుకోవడం. భగవంతుడు మన కోసం రావాలి, భగవంతుడు మన కోసం సేవ చేయాలి. అర్జునుడికి చేసినట్టు, కుంతీదేవికి చేసినట్టు, ఉం? యశోదామాతకి చేసినట్లు, బ్రజవాసులకు చేసినట్టు భగవంతుడు స్వయంగా వచ్చి మన కోసం సేవ చేసేటువంటి స్థాయి వరకు మన భక్తి పురోగమించాలి. అప్పుడు మనము విశుద్ధ భక్తులుగా మనం పరిగణింపబడతాం, భాగవత ఉత్తములము అని, భాగవత ప్రధానులము అని తెలియబడతాం. ఓకే, కాబట్టి నిమి మహారాజు యొక్క రెండవ ప్రశ్నకి సమాధానం ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఉత్తమాధికారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కొంచెం ఎక్కువగా డీటెయిల్స్ తెలుసుకున్నాం. ఆ జ్ఞానంతో మనం ఎవరిని గురువుగా ఎంచుకోబోతున్నాం, ఉత్తమాధికారా కాదా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం అనేటువంటిది చాలా చాలా అవసరం. కేవలం ఉత్తమాధికారి భక్తుడిని మాత్రమే గురువుగా ఎంచుకోవాలి మీరు. గురువుని ఎంచుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానం మొత్తం కూడా మనకి ఈరోజు దొరికింది. నిమి మహారాజు అడిగినటువంటి రెండవ ప్రశ్నకి సమాధానంగా మనము ఎవరు ఉత్తమాధికారి అని మనం జడ్జి చేయగలుగుతున్నాం, ఏ స్థాయిలో ఉన్నటువంటి ఉత్తమాధికారిని మనం గురువుగా పొందాలి అనేటువంటిది మనం అందరం కూడా జడ్జి చేసుకోగలం. అనేక మంది గురువులు ఉన్నారు, ఎవరినైనా మీరు ఎంచుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి గుణగణాలని ఇప్పుడు భాగవతంలో రెండవ ప్రశ్నకి
ఏదైతే నిమి మహారాజు అడిగినటువంటి రెండవ ప్రశ్నకి సమాధానం చెప్పారో వాటితో సరిపోల్చుకొని ఇవన్నీ కలుస్తున్నాయా, ఇవన్నీ లక్షణాలు, ఇవన్నీ గుణాలు ఈ వ్యక్తిలో ఉన్నాయా, ఉంటే ఇతన్నే నేను గురువుగా ఎంచుకుంటాను అని అనుకోవాలి. అంతేకాని మొహమాటానికి గురువుని తెచ్చుకోకూడదు. లేదు అంటే మన మిత్రులందరూ వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్తా అనకూడదు. ఓకే, ఆయన నచ్చాలి, భాగవతంలో చెప్పబడినట్లు ఉండాలి, ఉత్తమాధికారి భక్తుడై ఉండాలి. ఓకే, అప్పుడు మనము ఆ వ్యక్తిని గురువుగా పొందాలి. లేకపోతే భౌతికంగా పతనం చెందేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇక మూడవ ప్రశ్న నిమి మహారాజు అడగబోతున్నారు 3వ అధ్యాయంలో. ఓకే, మూడవ ప్రశ్న ఏమిటి అనంటే భగవంతుడి యొక్క మాయ గురించి ఆయన అడుగుతున్నారు. అంటే బాహ్య శక్తి గురించి అడగబోతున్నారు. దానికి సమాధానం 15 శ్లోకాల్లో మనకి చెప్పబోతున్నారు. సో భౌతిక మాయ గురించి 15 శ్లోకాల్లో వివరణగా మనం తెలుసుకోబోతున్నాము. అది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే హరే, కృష్ణ హరే రామ హరే హరే రామ రామ హరే రామ హరే హరే రామ రామ హరే 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 రామ 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 హరే హరే ప్రభుజీ కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ